ధన్యవాదాలు. మాకు ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి, సభ అందరికీ కూడా ధన్యవాదములు. థ్యాంక్ యూ వెరీ మచ్. కార్యక్రమంలో మేము ఏపీఎంఎస్ఐడిసి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తరఫున ఈ బిల్డింగ్ కాన్పు చేయడం జరిగింది. తల్లి బిడ్డ క్షేమం గురించి సత్వరమే 40,000 రూపాయల ఖరీదైన ఎనెక్టిప్రైజ్ ఇంజెక్షన్ అడ్మినిస్టర్ చేసి వాళ్ళు వెంటనే మోర్టాలిటీ ఇది లాగా మనకు బ్లడ్ స్టోరేజ్ సెంటర్ అందుబాటులో ఉంది. అలాగే వివిధ రకాల యాక్సిడెంట్స్ కానీ దెబ్బలు కానీ తగిలినప్పుడు కలెక్టర్ రాజకుమారి గనియా మేడం గారికి, హెచ్డిఎస్ మెంబర్స్కు, ఇక్కడికి వచ్చేసిన ఎస్సీ ఇంజనీర్ చిరంజీవి గారికి, అలాగే హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుజాతారావు గారికి, అందరికీ ఇక్కడికి వచ్చిన ప్రజలకు, పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారం. ఇక్కడ జరుగుతున్న విశిష్ట సేవల గురించి అందరికీ పరిచయమే అయినా మన 50 పడకల సామాజిక ఆరోగ్యేతర భవనంలో మనకు ఓపీ సేవలు, వివిధ రకాల సేవలు అందుతున్నాయి. ఎక్స్రే ప్లాంట్, జనరల్ ల్యాబ్ మరియు ఫార్మసీ, డెలివరీ రూమ్, అలాగే ఆబ్స్ట్రిక్ హెచ్డియు, న్యూబార్న్ స్టెబిలైజేషన్ యూనిట్, అలాగే ఐసిటిసి, ఏఆర్టీ, ఇవన్నీ కూడా వాటితో పాటు పై ఫ్లోర్లో 2 అధునాతన గల్ల పరీక్ష 2 నాట్ మెషిన్, లేటెస్ట్ మెషిన్తో చేయడం జరుగుతోంది. అలాగే 12 లీడ్ ఈసీజీ మెషిన్, అంటే గుండె నొప్పితో వచ్చే పేషెంట్లకు వెంటనే మనము యాక్యురేట్గా డయాగ్నోస్ చేయడానికి 12 లీడ్ ఈసీజీ మెషిన్ అందుబాటులో ఉంది. ఇది మన స్టెమీ ప్రోగ్రామ్ కింద స్పెషలిస్ట్ కార్డియాలజిస్ట్తో అనుసంధానమై యాప్ ద్వారా మనము ఈ స్టెమీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుండి దాదాపు 15-20 మందిని ప్రాణాపాయ స్థితి నుండి కాపాడి వాళ్ళ ప్రాణాలు నిలబెట్టగలిగాము. అలాగే మనము 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. అలాగే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో కానీ లేదంటే గర్భవతులు కానీ తీవ్ర రక్తహీనతతో జరుగుతుంది. ఎన్సిడి ప్రోగ్రామ్ కింద షుగర్, బీపీ మరియు వివిధ రకాల క్యాన్సర్ స్క్రీనింగ్, అంటే ఓరల్ క్యాన్సర్ కానీ, గర్భాశయ క్యాన్సర్ కానీ, రొమ్ము క్యాన్సర్ కానీ గుర్తించడానికి స్పెషలిస్టులు కూడా అందుబాటులో ఉన్నారు. స్క్రీనింగ్ టెస్టులు కూడా అందుబాటులో ఉన్నాయి. జీరియాట్రిక్ ఓల్డ్ ఏజ్ గ్రూప్లో వచ్చే కీళ్ళ నొప్పులు అటువంటి వాటి నుండి ఉపశమనం పొందడానికి ఫిజియోథెరపీ సర్వీసెస్ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. విజన్ ఆఫ్థాల్మాలజీ సేవల్లో మనము రిఫ్రాక్షన్, పీడియాట్రిక్ సేవలు ఎంతో అత్యున్నతంగా ఉన్నాయి. అలాగే కంటి వైద్య నిపుణులు, దంత వైద్య నిపుణులు, జనరల్ మెడిసిన్ స్పెషలిస్ట్, జనరల్ సర్జరీ స్పెషలిస్ట్, ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్, ఈఎన్టీ స్పెషలిస్ట్, ఫిజియోథెరపీ కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే వివిధ రకాల 70 రకాల డయాగ్నోస్టిక్ సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయి. మన ల్యాబ్లో ఆధునికమైన సెమీ ఆటో అనలైజర్, ఫుల్లీ ఆటోమేటెడ్ అనలైజర్, ఎలక్ట్రిక్ ప్రోగ్రామ్, పిఎంఎస్ఎంఏ ప్రోగ్రామ్ ద్వారా ప్రతి నెల 9-10 తారీఖున హై రిస్క్ ప్రెగ్నెంట్ ఉమెన్కు వివిధ రకాల స్క్రీనింగ్ పరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కాన్ పరీక్షలు నిర్వహిస్తున్నాము. దాదాపు నెలకు 600-700 మంది గర్భవతులు మన దగ్గర సేవలు అందుకుంటున్నారు. అలాగే గర్భిణీలకు 24/7 ఎనీ టైం నార్మల్ డెలివరీ మరియు సిజేరియన్ శస్త్రచికిత్సలు మనము చేస్తున్నాము. పేషెంట్కి ఎటువంటి ఖర్చు ఆ సంతోషాన్ని మాటల్లో చెప్పలేము. ఎందుకు అంటే అంత చక్కటి బిల్డింగ్ మనకు వచ్చింది. ఇంజనీర్స్ ఏపీఎంఐ కింద చూస్తే 25 లక్షల వరకు మనము పైసా కూడా ఖర్చు పెట్టకుండా ప్రభుత్వమే భరిస్తూ ఉంది. సడన్గా ఏదన్నా యాక్సిడెంట్స్ అయినా కూడా మీరు రిజిస్ట్రేషన్ ఎన్టీఆర్ వైద్య సేవలో ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు మేమున్నాము అన్న సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. సో ముందుగా టీం అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంత చక్కటి హాస్పిటల్ అతి తక్కువ కాలంలో త్వరగా కంప్లీట్ చేసి ఇనాగ్రేషన్కి ప్లాన్ చేసిన గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మన జిల్లాలో చూస్తే 56 పిహెచ్సిస్ ఉన్నాయి. మన గవర్నమెంట్లో హాస్పిటల్స్లో ఉండే వాళ్ళు కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉంటారు. వారి సేవలు మీరందరూ అందిపుచ్చుకోవాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత మంచి కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యే గారు ఆహ్వానించారు, ఈ కార్యక్రమం తప్పక రావాలి అని.
ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు ఎమ్మెల్యే గారు ఇచ్చినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. బ్లడ్ ప్రెషరు, డయాబెటీస్, లేదు అంటే క్యాన్సరు, కిడ్నీ ఇష్యూసు, ఇలాగ కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్తోని కొన్ని మనం కోరి తెచ్చుకున్నవి. ఇలాంటివి రోజు రోజుకి పెరుగుతూనే మనం గమనిస్తూ ఉన్నాం. చాలామంది అనుకుంటారు నాకు ఎటువంటి వ్యసనాలు లేవు కానీ ఇటువన్నీ ఎందుకు వచ్చినాయి. అది మన లైఫ్ స్టైల్ వలన, మన పరిసరాలు, మన చుట్టూ ఉండే వాతావరణం వల్ల ఇవన్నీ మనకు వస్తూ ఉంటాయి. సో వీటికి గౌరవ ఎమ్మెల్యే గారికి, అలాగే డిసిహెచ్ఎస్ గారు, హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు, డాక్టర్స్ టీమ్ అండ్ వారి స్టాఫ్ అందరికీ, హెచ్డిఎస్ మెంబర్స్కి, కౌన్సిలర్ గారికి, అధికార బృందం అందరికీ, మరి ముఖ్యంగా ఆళ్ళగడ్డ పట్టణ వాస్తవ్యులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు పేరు పేరున నమస్కారాలు. గౌరవ ఎమ్మెల్యే గారితో కలిసి ఈరోజు 50 బెడెడ్ హాస్పిటల్ ఇనాగ్రేషన్లో ఆళ్ళగడ్డలో పాల్గొనడం చాలా సంతోషం. ఇది వరకు పాత హాస్పిటల్ ఉన్నప్పుడు ఒకసారి చూశాను. తర్వాత మంచి క్వాలిటీతో వర్క్ చేసి అన్ని సదుపాయాలతో మనకు బిల్డింగ్ అందించారు. ఎక్విప్మెంట్ ఉంది, అలాగే దానికి తగ్గ టెక్నీషియన్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, 11 స్పెషలైజేషన్స్ ఇక్కడ ఉన్నాయి. చాలా మంచి వర్క్ చేస్తూ ఉన్నారు. దగ్గర 80 నుంచి 100 డెలివరీస్ కూడా అవుతూ ఉన్నాయి. డెలివరీస్ ఏ విధంగా జరుగుతున్నాయి ప్రతి మంత్ చూసినప్పుడు ఎక్కువగా నార్మల్ డెలివరీస్ ఉన్నాయి. ఇవన్నీ 2-3 గ్రామాలకు కలిపి ఉండేవి, అలాగే పట్టణాల్లో 2-3 వార్డ్స్ కలిపి ఉండేవి. తర్వాత కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఇటువంటివి మనకి 11 ఉన్నాయి. ఏరియా హాస్పిటల్స్ 2 ఉన్నాయి. ఈ 11 కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, ఏరియా హాస్పిటల్స్ మొత్తం బెడ్ కెపాసిటీ చూస్తే 550 బెడ్స్ ఉన్నాయి. మన జీజీహెచ్ ఓన్లీ మన జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజ్ సపోర్ట్తో ఉన్న జీజీహెచ్లో చూస్తే 450 బెడ్స్ ఉన్నాయి. అంటే మొత్తంగా చూస్తే మనకి 1000 బెడ్స్ ఉన్నాయి. ఓన్లీ సెకండరీ అండ్ టెర్షరీ హెల్త్. ఈ బెడ్ స్ట్రెంగ్త్ అన్నది పెరగాలి. ఎందుకంటే ఓపీ చాలా ఎక్కువ ఉంటుంది. ఓపీని ఇన్పేషెంట్స్గా మారే వాళ్ళు కూడా ఎక్కువ అవుతూ ఉన్నారు. ప్రజెంట్ లైఫ్ స్టైల్ కావచ్చు, అదర్ ఇష్యూస్ వల్ల కావచ్చు, రోజు రోజుకి హెల్త్ ఇష్యూ నుంచి నంద్యాలకి పోయే కార్యక్రమం జరుగుతున్నాయి. నేను ఆల్రెడీ ఇప్పటి వరకు దాదాపు 1400 మందికి ఆరోగ్యశ్రీ కింద రిజిస్టర్ చేశాము. అలాగే ఇప్పటి వరకు మనము జనవరి నుండి ఇప్పుడు నవంబర్ వరకు దాదాపు 850 కాన్పులు చేశాము. చాలా ముఖ్యమైన కార్యక్రమం అని మీ అందరికి కూడా తెలుసు. శేఖర్ రెడ్డి గారు, భూమా శేఖర్ రెడ్డి గారు మా పెద్దనాన్న గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, భూమా నాగిరెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు, అదేవిధంగా శోభా నాగిరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఎన్నో సందర్భాల్లో ఆలగడ్డకి అప్పటి నుంచే, ఆ కాలం నుంచే, నేను పుట్టక ముందు నుంచే 100 పడకల హాస్పిటల్ రావాలి అని చెప్పి నా కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా మాట్లాడుతున్న 100 పడకలో ఉన్న హాస్పిటల్ అని ఏ విధంగా మన ఆలగడ్డలో 50 పడకల హాస్పిటల్ తీసుకురావడానికి అప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు ఎంతో కాంపిటీషన్, పక్క నియోజకవర్గాలు మాకు కావాలని చెప్పి ఎంతోమంది చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ రోజు హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్న ఆమెకి నేను రోజుకి ఒక 10 సార్లు ఫోన్ చేసేదాన్ని. అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు తను, ఆమె వెంట పడేదాన్ని, మేడం తప్పకుండా ఆలగడ్డకి ఇప్పియండి, మా మదరు కళ నెరవేర్చాలని చెప్పి ఎంతో ప్రతిమాలి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి. అసలు ఆలగడ్డ లిస్టులో కూడా పేరు లేకుండింది. కానీ ఆ రోజు కూన మదకొండ గారు సీఎం దగ్గర, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆలగడ్డ పేరు పెట్టడమే కాకుండా 50 పడకల హాస్పిటల్ వరకన్నా ఇప్పించాలా అని చెప్పి చాలా వరకు అప్లికేషన్ వెనక్కిపోయినాయి, క్యాన్సిల్ అయిపోయినాయి. కానీ ఈరోజు గర్వంగా చెప్తున్నా, నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ఇక్కడికి విజిట్కి రావడం జరిగింది. విజిట్కి వచ్చిన వెంటనే మనం మేలో రిజల్ట్స్ వస్తే జూలైలో ఈ హాస్పిటల్ని మొదలుపెట్టి సంవత్సరంలో కాంట్రాక్టర్తో మాట్లాడి ఈ బిల్డింగ్ ని పూర్తి చేశామని చెప్పి గర్వంగా ఈరోజు ప్రజలందరూ కూడా మేము తెలియజేసుకుంటున్నాము. దానికి క్రెడిట్ మాది కాదు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళది తెలియజేసుకుంటున్నాను. ఆలగడ్డలో ఏదైతే మనకి యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి, మొన్న
మేము డిఎస్పీ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ మేమందరం కూడా మీటింగ్ పెట్టుకొని ఎక్కడెక్కడ ఈ హైవే ఉండడం వల్ల చాలా యాక్సిడెంట్ జోన్స్ అవుతున్నాయని చెప్పి అవన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇక్కడెక్కడైనా మన దగ్గర యాక్సిడెంట్లు అవుతే మనం పోతే నంద్యాలకు పోవాలా, లేదంటే ప్రొద్దుటూరు పోవాలా మన వాళ్ళు, లేదంటే ఇంకా ఎక్కువ ఎమర్జెన్సీ అంటే కర్నూలు పోవాలా. ఈ వెళ్ళే దారిలోనే చాలా మంది చనిపోతున్నారు, చాలా మందికి నష్టం జరుగుతుందని చెప్పి గ్రహించి ఈ కార్యక్రమాలు పెట్టడం జరిగింది. అంతేకాదు ఇక్కడ ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇక్కడ ఎన్హెచ్ ఉంది కాబట్టి, నేషనల్ హైవే ఉంది కాబట్టి ఒక ట్రామా సెంటర్ అంటే యాక్సిడెంట్ అయిన వెంటనే దానికి సపరేట్ గా ఒక ఎక్విప్మెంట్, ఒక సపరేట్ గా ఒక డాక్టర్, సపరేట్ గా రక్తము అందుబాటులో ఉండేటట్టుగా కూడా ఒక ట్రామా సెంటర్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఆల్రెడీ కలెక్టర్ గారు దృష్టిలో పెట్టాను. మేడం గారు కూడా తప్పకుండా పర్సూ చేస్తామని చెప్పినారు. అదే విధంగా అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది, మంత్రులతో మాట్లాడడం జరిగింది. తప్పకుండా వచ్చే కొన్ని నెలల్లోనే ఆళ్లగడ్డకి ట్రామా సెంటర్ తీసుకొచ్చే బాధ్యత మాది అని చెప్పి సందర్భంగా మరొకసారి ప్రజలకి మేము మాటిస్తున్నాము. 100 పడకల హాస్పిటల్ కూడా తప్పకుండా వస్తుంది. చంద్రబాబు నాయుడు గారి కళ. అటు ఆరోగ్యం విషయంలో, చదువు విషయంలో ఎక్కడ కూడా 1% కూడా కాంప్రమైజ్ అవ్వడానికి వీలేదు. తప్పకుండా ఏర్పాట్లన్నీ మేము చేస్తాము. ఈరోజు శోభా నాగిరెడ్డి గారి జయంతి, మా అమ్మ పుట్టినరోజు, అదేవిధంగా నా కొడుకు కూడా ఈరోజు పుట్టినరోజే. ఈరోజు ఈ ఓపెనింగ్ చేయడము నిజంగానే ఆమె ఆశీస్సులతోనే జరుగుతుందని గట్టిగా మేమందరం కూడా నమ్ముతున్నాం. ఆమె ఆశీస్సులతో, నా తండ్రి ఆశీస్సులతో, మీ అందరి సహకారంతో, అధికారుల సహకారంతో తప్పకుండా అనుకుని సాధిస్తామని చెప్పి మరొకసారి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ, మరి ఇక్కడ మనకి ఈ నుంచి డైరెక్ట్గా 100 ఇవ్వరు. ఫస్ట్ 50 పడకలు వస్తే తర్వాత 100 పడకలు ఇప్పిస్తానమ్మా అని చెప్పి మాట ఇచ్చి 50 పడకల హాస్పిటల్ అప్పుడు శాంక్షన్ చేయించారు సంగతి మరొకసారి ఆమెను కూడా మరొకసారి నేను గుర్తు చేసుకుంటున్నా సందర్భంగా. ఆ రోజు అది అయిపోయిన తర్వాత ప్రభుత్వం మారింది. సరే, ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకి మంచి జరగాల, ఈ హాస్పిటల్ ఇక్కడ 50 పడకల హాస్పిటల్ తప్పకుండా రావాలని చెప్పి మేమందరం కూడా కోరుకున్నాం. కానీ 50 పడకల హాస్పిటల్ శాంక్షన్ అయిన తర్వాత కేవలము శిలాపలకాలకు మాత్రమే వైసీపీ ప్రభుత్వము పరిమితం అయింది. కానీ ఇది పూర్తి చేసే విషయంలో వాళ్ళు చొరవ తీసుకోలేకపోయినారు. కానీ ప్రభుత్వము మారిన, మీకు గుర్తుందో లేదో, నాకు బాగా గుర్తుంది. ఈ హాస్పిటల్ నా చేతుల మీదనే నేను ఓపెన్ చేస్తాను, తప్పకుండా జరిగి తీరుతుందని చెప్పినాను. ఈరోజు దేవుడు ఆయన ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఈరోజు 50 పడకల హాస్పిటల్ కూడా మా చేతి మీద, మా ప్రభుత్వంలో ఇది ఓపెనింగ్ జరగడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నా అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నా. నాబార్డ్ కింద దాదాపు 8 కోట్ల రూపాయలతో ఈ కొత్త బిల్డింగ్ ఏదైతే శాంక్షన్ అయ్యిందో, 50 పడకల హాస్పిటల్ అప్గ్రేడేషన్ ఏదైతే అయ్యిందో, మీ అందరూ కూడా ఒకటి చెప్పాలా, రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే కాంట్రాక్టర్లు అది పైన ఈరోజు మన అతిథి కలెక్టర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు విజయవాడకి వెళ్ళే కార్యక్రమం ఉన్నా కూడా తప్పకుండా ఈ మంచి కార్యక్రమంకి అటెండ్ అవ్వాలని చెప్పిన వెంటనే తను ఓకే చెప్పి ఇక్కడికి రావడము నిజంగానే చాలా సంతోషమైన విషయం. మా అందరికీ సపోర్టివ్గా మరి మేడం గారు వచ్చినందుకు ప్రత్యేకంగా కలెక్టర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. డిసిహెచ్ఓ గారికి, అదేవిధంగా మన డాక్టర్ అమ్మ సుజాతమ్మ గారికి, కమిటీ మెంబర్స్కి, ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, అదేవిధంగా కౌన్సిలర్స్కి, ఇక్కడికి విచ్చేసిన ప్రజలకి, మీడియా మిత్రులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు. ఎందుకంటే ఈరోజు ఈ అన్ని కార్యక్రమాలలాగా ఈ కార్యక్రమం ఏదో డబ్బులు పెట్టాము, ఏం మెడిసిన్స్ కావాలో తెప్పించుకునే బాధ్యత కూడా వాళ్ళకి ఇచ్చారు. తర్వాత ఇక్కడ మిగిలిపోయిన చెత్త చెదారం అంతా కూడా ఇబ్బంది, సిరింజెస్ కానీ అదర్ బయోమెడికల్ వేస్ట్ కానీ, దాని ద్వారా ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రత్యేకించి బయోమెడికల్ వేస్ట్ లిఫ్ట్ చేయడానికి మనకి గవర్నమెంట్ సపోర్ట్ ఇచ్చింది. ఆ కాంట్రాక్టర్ ఎప్పటికప్పుడు వచ్చి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అలాగే జిల్లా కలెక్టర్ వారికి ధన సన్మానం, గౌరవ ఎమ్మెల్యే గారి చేత ఆడవారి
వాళ్ళు అనుకుంటే ఈ లోకంలో సాధించలేనిది ఏదీ లేదు. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం మన ముందర జరుగుతున్న వివిధ రకాల స్పెషలిస్ట్ ద్వారా విస్తృతంగా అందించడం జరుగుతుంది. త్వరలోనే మనకు 100 బెడ్ కూడా శాంక్షన్ అవ్వాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. కార్పొరేట్ స్థాయిలో అంతకంటే ఎక్కువగా వసతులు ఉన్నాయి. బిల్డింగ్ కూడా అలాగే ఉంది. ఇది వచ్చేసి శోభా నాగిరెడ్డి మేడం గారి కళ. ఎప్పుడు నేను ఇక్కడ ఒక 5 years వర్క్ చేశాను ఇంతకుముందు. మేడం ఎప్పుడు అనేది ఇది 100 బెడ్స్ చేయాలమ్మా అనేసి చాలాసార్లు ప్రతిపాదనలు పంపించాము. ప్లస్ అసెంబ్లీలో కూడా చాలాసార్లు మేడం మాట్లాడారు. ఇది ఇప్పటికీ సహకారమైంది. కానీ ఇప్పటితో కాదు, ఖచ్చితంగా 100 బెడ్ అవసరం. అంటే ఇక్కడున్న పాపులేషన్కి ప్లస్ అంటే మంచి సెంటర్ అన్నమాట చుట్టుపక్కల అన్ని మండలాలకి. కాబట్టి త్వరలోనే 100 బెడ్ శాంక్షన్. ఈ హాస్పిటల్ ఈ స్థాయిలో ఇంత త్వరగా పూర్తి కావడానికి సహకరించినటువంటి, అలాగే ఎల్లవేళలా ఇక్కడ సూపర్వైజ్ చేస్తూ ఈ హాస్పిటల్ సకాలంలో ప్రారంభం రాగానే నా సొంత నిధులు పెట్టి మహిళలకి వ్యాక్సిన్ వేయించే కార్యక్రమం కూడా మేము చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, దానికి కూడా చీఫ్ గెస్ట్గా మీరే రావాలని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు మేము ప్లాన్ చేసి పెట్టుకోవడం జరిగింది. తప్పకుండా వచ్చే రోజులు అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తామని మరొకసారి ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమంకి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. మరియు వారు ఇంటికి తిరిగి వెళ్ళడానికి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ద్వారా వాళ్ళ ఇంటికి చేర్చడం జరుగుతోంది. అలాగే ప్రసవమైన స్త్రీ బాలింత ఇంటికి వెళ్లే లోపే వారి బిడ్డకి బర్త్ రిజిస్ట్రేషన్ సేవలు అందిస్తున్నాము. అలాగే ఫోటోథెరపీ ఏమైనా అవసరం అయితే బేబీకి ఫోటోథెరపీ కూడా న్యూబార్న్ స్టెబిలైజేషన్ యూనిట్లో అందిస్తున్నాము. వారికి జేఎస్వై నగదు అందడానికి రిజిస్ట్రేషన్ కూడా వెంటనే జరిగిపోతుంది. అలాగే ఆర్ఎన్టీసీపీ ప్రోగ్రామ్ కింద టీబీ డయాగ్నోసిస్ కొరకు ఎక్స్రే మరియు దీని ద్వారా, అలాగే ఆర్ఎన్టీపీసీ కింద 50 పడకల హాస్పిటల్ అప్గ్రేడేషన్ ఆలగడ్డ పట్టణంలో జరగడం నిజంగానే చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఈ ప్రాంతానికి ఈ అప్గ్రేడేషన్ 50 పడకల హాస్పిటల్ చాలా ఇంపార్టెంట్. మన అందరికీ కూడా తెలుసు. ఫెసిలిటీస్ ద్వారా కావచ్చు, లేకపోతే స్టాఫ్ కావచ్చు, అన్ని విధాలుగా ఆపరేషన్ చేసేదానికి కావచ్చు. ఈరోజు బిల్డింగ్ చూస్తే లోపల చాలా చాలా బ్రహ్మాండంగా ఉంది. కలెక్టర్ గారు కూడా చాలా బాగా కట్టడమే కాకుండా చాలా స్పేషియస్గా ఉంది. ఎవరైనా పేషెంట్ లోపలికి వచ్చినప్పుడు కూడా చాలా ఇబ్బంది లేకుండా అన్ని ఫెసిలిటీస్ ఉండేటట్టుగా ప్లాన్ చేసి కట్టారని చెప్పి కలెక్టర్ గారు కూడా మెచ్చుకోవడం జరిగింది. మీ అందరూ కూడా తెలియాల్సింది ఏంటంటే, కాంట్రాక్టరు ఈ బిల్డింగ్ కట్టడం అంటే కొత్త కాంట్రాక్టర్ బిల్డింగ్ అప్పచెప్పింది జూలైలో. అంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము మేలో అట్లా వస్తే ఇది జూలైలో అప్పచెప్పడం జరిగింది. జూలై నుంచి ఇప్పటి వరకు కేవలం సంవత్సరంన్నర కాలంలో ఈ బిల్డింగ్ పూర్తి చేసి ఇది అప్గ్రేడేషన్ అయిపోయి మళ్ళీ పాత అంతా కూడా ఇక్కడికి షిఫ్ట్ చేయడం కూడా ఈ సంవత్సరంలో అయిపోయింది. ఇదే గతంలో వాళ్ళు చేసింటే, వైసీపీ నాయకులు చేసింటే ఈ పాటికి రన్నింగ్లోకి వచ్చేది. కానీ వాళ్ళు చేయలేకపోయినారు. ఎందుకంటే దేవుడు కూడా తెలుసు, ప్రజలకి కూడా తెలుసు, అది మా చేతుల మీదనే ప్రారంభం అవ్వాలని వాళ్ళందరూ కోరుకున్నారు. కాబట్టి ఈరోజు నా చేతుల మీద జరిగింది. అది కూడా ఈరోజు శోభా నాగిరెడ్డి గారి జయంతి రోజు మా అమ్మ కోరిక 30 పడకల నుంచి 50 పడకలు, తొందరలోనే 50 పడకల నుంచి 100 పడకలు హాస్పిటల్ ఆలగడ్డకి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ బిల్డింగ్ అంతా టైంకి పూర్తి అవ్వడానికి కారణమైన కాంట్రాక్టర్ కావచ్చు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, డాక్టర్స్ అందరు కావచ్చు, ఇక్కడున్న స్టాఫ్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కష్టపడి ఈ విధంగా ఉండాలి, ఇట్లా ఉండాలి అని దగ్గరుండి డాక్టర్లు ఈ బిల్డింగ్ పూర్తి చేయించుకోవడం జరిగింది. సో కాంట్రాక్టర్ దగ్గర నుంచి, ఇంజనీరింగ్ స్టాఫ్ దగ్గర నుంచి, మెడికల్ టీం దగ్గర వరకు ప్రతి ఒక్కరికి ఇది మా కష్టం కాదు. వీళ్ళందరూ ఈరోజు దృష్టి పెట్టి చేయడం వల్ల కంప్లీట్ అయితే వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రజలందరూ కూడా ఇప్పుడు ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నవన్నీ కూడా మేడం గారు చెప్పారు. ఏమేం ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ సేవలన్నీ కూడా ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలా. బయట కోఆపరేటివ్ హాస్పిటల్స్ కన్నా గవర్నమెంట్ హాస్పిటల్స్ బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయనే పేరు ఈరోజు మా ప్రభుత్వంలో మేము పేరు తెచ్చుకుంటామని మరొకసారి తెలియజేసుకుంటూ, అదేవిధంగా డయాలసిస్ సెంటర్ ఒకటి ఆలగడ్డలో ఏర్పాటు చేయాలని చెప్పి మేము కూడా ప్రయత్నం చేస్తున్నాము. 100 పడకల హాస్పిటల్ తప్పకుండా వస్తుంది. అదేవిధంగా ఇక్కడ నేషనల్ హైవే ఉంది కాబట్టి ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్నాయి. కాబట్టి మొన్నటికి మొన్న మనం చూసాం, మేజర్ యాక్సిడెంట్లు దాదాపు 2-3 అయినాయి.
ఒక నెలలోనే. అటువంటివన్నీ అవి ఏదైనా సీరియస్ కేసులు అవుతే మళ్ళీ వాళ్ళ నంద్యాలకు ఎక్కడికో తీసుకుపోయి టైం వేస్ట్ అవుతుంది. అందుకే ఇక్కడే ఒక ట్రామా సెంటర్ పెట్టాలని చెప్పి కూడా మేము ప్రపోజల్ ఆల్రెడీ పెట్టడం జరిగింది. కాబట్టి ఇవన్నీ వస్తే హెల్త్కి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి మనం ఎక్కడో వెళ్ళాల్సిన అవసరం లేదు, పక్కకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడే మన ఆలగడ్డలోనే, మన ప్రాంతంలోనే మనము అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మేము కూడా దీని మీద దృష్టి పెట్టి ఇంకా డెవలప్ చేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం. మేడం గారు ఆల్రెడీ కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. ఒకరో ఇద్దరు తప్ప ఆల్మోస్ట్ అందరు స్టాఫ్ అంతా కూడా ఉన్నారు. మీకు ఎందుకు కొరత అనిపిస్తుంది అంటే మొన్నటి వరకు డాక్టర్లు ఉంటే ఎక్విప్మెంట్ ఉండేది కాదు, ఎక్విప్మెంట్ ఉంటే డాక్టర్లు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా కాదు, డాక్టర్లు ఉన్నారు, ఎక్విప్మెంట్ ఉందని కూడా చాలా క్లారిటీగా మేడం కూడా చెప్పడం జరిగింది. మనకు పీడియాట్రిషియన్ ఒకటే లేరు, అది కూడా కలెక్టర్ గారికి మాట్లాడడం జరిగింది. మేము మినిస్టర్ గారితో కూడా మాట్లాడి వెంటనే పీడియాట్రిషియన్ పెట్టించడానికి ప్రయత్నం చేస్తాం.